మరోసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై సీఈఓకు కంప్లైంట్ చేశారు వైసీపీ నేతలు. 48 గంటలు వారి ప్రచారాన్ని నిలిపేయాలంటూ పట్టుపట్టారు. ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనాని కలిశారు వైసీపీ నేతలు. ఈసీ నోటీసులు ఇచ్చినా చంద్రబాబు తీరు మారలేదని పదే సీఎం జగన్ పై దుర్భాషలాడుతున్నారంటూ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నారాయణమూర్తి సీఈఓను కలిసి ఫిర్యాదు చేశారు. ఐవీఆర్ఎస్ ద్వారా వాయిస్ మెసేజ్లు పెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పవన్ పై సీఈసీ కూడా ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు వారి ప్రచారాన్ని 48 గంటల పాటు నిలిపివేయాలని కోరినట్లు చెప్పారు. మేమైతే చెప్పాము 48 గంటలు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారాన్ని నిలుపుదల చేయాలి, ఆపాలి, దీని మీద సీరియస్గా తీసుకోవాలని చెప్పని కూడా ఈరోజు మేము కోరడం జరిగింది. ఇలాంటి సందర్భంలో మళ్ళీ పెన్షన్ల మీద కూడా రాజకీయం చేస్తున్నారు. 1వ తారీఖు వస్తూ ఉంటే పెన్షన్ల మీద రాజకీయం చేస్తారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై తప్పుడు వీడియోని ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు మల్లాది విష్ణు. ఈ విషయంలో సినీ నటుడు పృథ్వీరాజ్, టీడీపీ చిన్నసినపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకొచ్చింది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమని తెలిపారు. చట్టంపై మంత్రి ధర్మాన క్లారిటీ ఇచ్చినప్పటికీ ఆ పార్టీలు మళ్లీ మా మీద ఆరోపణలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు విష్ణు.